మీ ప్రొఫెషన్ ఏంటి, మీది ఏ ఊరు, అసలు ఎక్కడ ఇంత పెద్ద సంస్థని స్థాపించాలి, దీని వెనక ఎవరున్నారు, అవన్నీ వివరాలు. ఓకే మేడం, మాది ఇక్కడే దిశరాజపల్లి. ఆల్మోస్ట్ మా వాళ్ళు కూడా అంతా దిశరాజపల్లి నుండి ఉన్నారు. అమ్మ క్యారెక్టర్ కానీ వీళ్ళు కానీ కొంచెం బయట నుండి వస్తూ ఉంటారు. ప్రొఫెషన్కి వచ్చేవరకు ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత అంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ మీకు. నేను అండ్ ప్రశాంత్ మా కో పార్ట్నర్. సో ఇద్దరము సాఫ్ట్వేర్లో జాయిన్ అయినాము. జాయిన్ అయినాక కొంచెం మాకు వీడియోస్ కానీ అది క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. అట్లా ఏం చేసినామంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇది కూడా కొంచెం ప్యాషన్ ఉంది కదా అన్నట్టు కొన్ని వీడియోస్ ట్రై చేసినాం ఫస్ట్. చేసినాక ఇప్పుడు మా అరుణ్ సార్ అని మా ఇక దీని బ్యాక్ బోన్ సార్ ఏం చేసిందంటే, ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా చేద్దాం, దీన్ని కూడా మీరు చేయగలుగుతారు, ఇందులో కూడా మీకు పట్టు ఉంది కదా అన్నట్టు చేయండి చూద్దాం అందులో ఎంతవరకు మనం నెగ్గగలుగుతాం ఏంది చేయండి అని కొంచెం పుష్ చేసి ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని. ఎంకరేజ్ చేస్తే తీసుకుంటూ వెళ్ళినాము. చిన్న చిన్నగా మనకు సక్సెస్ అనేది కొంచెం కనిపిస్తుంది. సో ఒకరి తర్వాత ఒకరిగా మనకు రత్నాకర్ అన్న, శంకర్ అన్న, ఫస్ట్ వరకట్నం సిరీస్ స్టార్ట్ చేసినాము ప్రశాంత్ అండ్ నేను. అది కొంచెం మంచి సక్సెస్ వచ్చింది. తర్వాత ఇక మళ్ళీ కట్టమాల కాందాన్ ఇప్పుడు అది 56 అయిపోయింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 55 నడుస్తుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు సాగుతుంది అనేది చూడాలి. ఉంది ఓకే, ప్రజెంట్ అయితే ఇట్లా నడుస్తుంది. ప్రతి వీడియో పైన ఓపెన్ ప్లాట్ అనేది ఒకటి మేము చూస్తుంటాం సింబల్. డీటెయిల్స్ మాకే కాదు ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. ఇప్పుడు అది ఏంటి అని అనేది మీరు చెప్తేనే ప్రేక్షకులకు తెలిసేది. ఓపెన్ ప్లాట్ అనేది మా యొక్క ప్రాజెక్ట్ అది. ఓకే. ఆ ఓపెన్ ప్లాట్ నుండే ఇదంతా పుట్టుకొచ్చింది అన్నట్టు. ఓ, ఇంత పెద్ద సామ్రాజ్యం సంస్థ. అంటే ఆ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ లోనే నేను ఒక డెవలపర్గా వర్క్ చేశాను అన్నట్టు ఆ ప్రాజెక్ట్కి. ఓకే. ఆ ప్రశాంత్ అండ్ నేను. సో అందులో వర్క్ చేస్తుంటే ఒక రోజు ఇట్లే కూర్చున్నాక అంతకుముందు వీడియోస్ చేసేది కదా మేము. సో మా సార్ చూసి, అరుణ్ సార్ చూసి, ఓహో మీకు ఈ టాలెంట్ కూడా ఉందా, చేద్దామా అన్న ఆలోచనలో చేస్తాం సార్ అని మేము అన్నాము. కెమెరాస్ తెచ్చినాము, షూట్ చేసుకుంటా ఇక జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు అట్లా. సో ఒక డెవలపర్ టు ఒక యూట్యూబర్గా జర్నీ స్టార్ట్ అయింది. ఇక ఈ ఓపెన్ ప్లాట్ ఉంది కదా ఈ ప్రాజెక్టు, దానికి ఒక టీం బిల్డ్ అయిపోయింది మళ్ళీ. ఓకే. అంటే ఓపెన్ ప్లాట్ ఏంటి అంటే ఏం? అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఓపెన్ ప్లాట్లో ఏంటంటే మనము భూములు కొనాలన్నా అమ్మాలన్నా 99 acres అట్లాంటి యాప్స్ లాగా మీది కూడా ఒకటి ఓపెన్ ప్లాట్స్ అనేది అట్లా యాప్. అందులో ఏంటంటే మనకు ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఓకే, ఆ ల్యాండ్ ఫొటోస్ అందులో పెట్టేసి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనే వాళ్ళు ఉంటే ఆ సైట్కి వచ్చి కొనొచ్చు. దానికి ఒక వెబ్సైట్ ఉంది, ఓకే, యాప్ కూడా డెవలప్ అయి ఉంది అన్నట్టు. ఓకే. దీనికి చార్జెస్ ఏమన్నా తీసుకుంటారా మీరు? నో చార్జెస్, బ్రోకరేజెస్ ఏమి ఉండదు, ఎటువంటి చార్జెస్ లేవు అన్నట్టు. కంప్లీట్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్లో ఉండే వాళ్ళు కానీ రూము రెంట్ల కోసం కానీ వాళ్ళకు కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. చూసుకోవచ్చు యాప్ ఓపెన్ చేసి మనకి ఎక్కడెక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్స్ కూడా అందులో పెట్టుకోవచ్చు. అంటే కొనాలన్నా అమ్మాలన్నా అందులో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఓపెన్ ప్లాట్స్ అనేది అది. ఇప్పుడు చూసారుగా, ఇప్పుడు ఒక క్లారిఫై వచ్చింది మనకి ఏంటిది పైన వీడియోస్ ఓపెన్ ప్లాట్స్ అనేది ఏంటిది అనేది. ఓకే. సో ఈ మార్విన్ ప్రొడక్షన్ ఏంది, మార్విన్ రుచులు ఏంటిది, మార్విన్ ఇంకేంటిది, కట్టమ్మాన్ కాల్దాను, లేకపోతే కామెడీ వీడియోస్ అంటే ఏంటి అసలు? ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అందరికి. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మర్విన్ వీడియోస్ స్టార్ట్ అయింది కదా. మర్విన్ వీడియోస్లో ఏంటంటే ఫ్యామిలీ కంటెంట్ ఇక టోటల్ మన ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఇంకా జనాలు నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి, పద్ధతులు ఎలా అనేది మన ఈ మర్విన్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాం. కొందరికి ఏంటంటే కొంచెం కామెడీ కూడా కావాలి అని కొందరు మన ప్రేక్షక దేవులందరూ కొన్ని రోజులు అడిగారు. దీనికి ఎట్లా ఇందులో మళ్ళీ కామెడీ తీసుకొస్తే ఈ ఎమోషన్స్, ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా మిస్ అయిపోతుంది. సో మనము ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి అందులో కంప్లీట్ కామెడీ వీడియోస్ పెడదాము. పెట్టేసి ఆ ఛానల్ అంటే అది చూసేవాళ్ళు అది చూస్తూ ఉంటారు, కాసేపు ఇందులో ఏడ్చినా కొద్దిసేపు అందులో నవ్వుతారు కదా అన్నట్టు మార్విన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందులో కొన్ని కామెడీ వీడియోస్ పెడుతున్నాం అన్నట్టు. ఓకే. ఇది మార్విన్ రుచులు.
ఇక రుచులు వచ్చేసి ఎట్లా స్టార్ట్ అయిందంటే మనకు కిట్టు అని కృష్ణ అని ఓకే. ఇప్పుడు ఈ మర్విన్ రిచ్లో హెడ్ చెఫ్. సో మన టీంలోనే ఆయన ఒక మెంబర్. ఎడిటర్. ఓకే, ఎడిటర్. ఎడిటర్. ఓకే. ఇట్లనే మేము షూట్స్ చేస్తూ ఉంటాము. మధ్య మధ్యలో మనము బయటికి వెళ్ళి ఫుడ్ తేవడము, లేకపోతే కొన్ని టైంలల్లో ఇంట్లో చేసినవి కూడా కుదరకపోవడము, అట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే ఒక రోజు ఏమైందంటే ఆయన చట్నీ పట్టుకొచ్చిండు. ఏది మన చికెన్ పికిల్ పట్టుకొచ్చిండు. ఓకే. వచ్చినాక టేస్ట్ చేసినాం. అంటే ఆయన కొంచెం వంటల మీద అవగాహన ఉంది. ఆ చట్నీ తిన్నాక మంచిగా అనిపించింది మాకు ఒక 2 kgs పెట్టు అంటే ఇక ఇక్కడ టీం వాళ్ళందరికీ అది పెట్టిండు. సో ఇంత మంచిగా పెడుతున్నాడు కదా, ఇది కూడా మన ప్రేక్షకులకు అందియచ్చు కదా, ఏ విధంగా అందియచ్చు అని దాని మీద కొంచెం స్టడీ చేసి ఆన్లైన్లో పంపించవచ్చు మనము అని కొంచెం దాని గురించి కూడా స్టడీ చేసి అది స్టార్ట్ చేసినాం అన్నమాట. చిన్నగా స్టార్ట్ చేసినాం, అది కూడా కొంచెం రన్ అవుతుంది. ఓకే. దీనికి ఏదో సపరేట్ యాప్ అని కూడా చెప్పారు ఇంతకుముందు. మర్విన్ రుచులకు ఇప్పుడు అదే మన టీం ఉంది కదా, ఓపెన్ ప్లాట్ టీం ఉంది కదా, మన మర్విన్ రుచులకు కూడా వెబ్సైట్ ఉంది, అదేవిధంగా యాప్ కూడా రెడీ అయి ఉంది. ఓకే, త్వరలో అది ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. మర్విన్ రుచుల యాప్ అవైలబుల్ ఉంది. అది కూడా ఎట్లా అంటే మనకి ఇప్పుడు జొమాటో అండ్ స్విగ్గీ లాగానే అందులో అది కూడా యాప్ ఓపెన్ చేసి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనం ఆన్లైన్ డెలివరీ పంపించచ్చు. చూడండి, తొందరగా మనకి ఈజీ టు ఈట్ అన్నట్టు. మన మర్విన్ రుచులు కూడా మీరు ట్రై చేయండి, పల్లవి టీవీలో అందరూ. సో ఇదంతా ఈ జర్నీ ఇలా సాగుతుందంటే ముందుగా అంటే మా మర్విన్ వీడియోస్ని కానీ, మా మర్విన్ ప్రొడక్షన్ కానీ, వ్లాగ్స్ కానీ, రుచులను కానీ ఈ అన్నిటినీ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికైతే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేమైతే. ఈరోజు అంటే వాళ్ళు మా మీద ఇంత ప్రేమ చూపించబట్టికే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అవును, కాబట్టి వాళ్ళకు వాళ్ళు మీరు లేరు. అవును, వాళ్ళు లేని మేము లేము.